ఈ వార్తలను సమర్పిస్తున్నవారు సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండై షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. ఏపీ ఎకో సర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 50 మంది మహిళలకు సత్కారం. సుదీర్ఘ ప్రసంగం చేసిన సీనియర్ నేత బాల చిట్టెమ్మ. సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతమైన మహిళా దినోత్సవం. భారీగా పాల్గొన్న మహిళలు, రోగులు. చిన్నారుల బాల్యాన్ని వసతి గృహంలో బందీ చేయడం న్యాయం కాదు. రోటరీ క్లబ్ లో విజయవంతమైన రౌండ్ టేబుల్ సమావేశం. జంగారెడ్డిగూడెంలో ఒంటరి వృద్ధిరాలిపై దాడి చేసి బంగారు చోరీ చేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. జంగారెడ్డిగూడెం లోక్ అదాలత్ లో పలు కేసులకు తీర్పులు చెప్పిన మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్. పాల్గొన్న కక్షిదారులు. అనకాపల్లి జిల్లా ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా చోడవరం కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు వెంకట శ్రీనాథ్ మధు, మహిళా మండలి టీం సభ్యులు పాల్గొన్నారు. సుమారు 1500 మంది మహిళలతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణ మాట్లాడుతూ మహిళా సాధికారిత కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దూత ఉంటే దాతకు కొదవలేదని పేర్కొన్నారు. ఆర్యవైశ్య మహిళలందరూ అన్ని రంగాలలో రాణించాలని కోరారు. కేవలం వంటిల్లు కుందేలుకే పరిమితం కాకుండా నేటి రోజులలో సామాజిక అంశాలలో కూడా మహిళల క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. స్త్రీ అంటే జననం, గమనం, మార్గదర్శకత్వం అని అన్నారు. కుటుంబ పాత్రలో మహిళా ప్రాముఖ్యత ఎంతో ఉంటుందని తెలియజేశారు. సహనానికి నిదర్శనమైన మహిళా లోకాన్ని నేటి పాలకులు గుర్తించి వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్ని రామసత్యనారాయణను ఘనంగా సత్కరించారు. జంగారెడ్డిగూడెం కోర్టు ప్రాంగణం నందు లోక్ అదాలత్ నిర్వహించారు. జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా పలు కేసులకు తీర్పులు చెప్పారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పరిష్కరించదగిన కేసులను సత్వరమే పరిష్కరించే దిశగా లోక్ అదాలత్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. సుదీర్ఘ ప్రాంతంలో ఉండి రాలేని వారి సౌకర్యార్థం వీడియో ద్వారా కేసులు పరిష్కరించే దిశగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. లోక్ అదాలత్ లో భాగంగా పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, చెక్ బౌన్స్, భూ తగాదాల విషయంలో వచ్చిన సమస్యలు తదితర రాజీ పడగలిగిన కేసులను తీర్పులు వెల్లడించారు. లోక్ అదాలత్ ను కక్షిదారులు వినియోగించుకోగలరని ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే తో పాటు లోక్ అదాలత్ ఈ రోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ మా జంగారెడ్డిగూడెం కోర్టులో ప్రీ సిట్టింగ్ లోక్ అదాలత్ లో చాలా కేసులు పరిష్కారం అయ్యి ఓన్లీ ఈ రోజు అవార్డ్స్ మాత్రమే పాస్ చేయడం జరుగుతుంది. ముందు కూడా ఈ రోజు ఓల్డ్ కేసెస్, ఆల్రెడీ పెండింగ్ కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్ అన్ని కూడాను ఈ రోజు పార్టీలు కూడా వచ్చారు. మిగిలిన వాళ్ళు ఎవరు పెండెన్సీ ఉన్నా మీ కేసులు ఈవినింగ్ 6:30, 7 వరకు కూడాను మీ కేసులు పరిష్కారం చేయబడును. అమికబుల్ సెటిల్మెంట్, దీనికి సపరేట్ ఫీ ఏమి ఉండదు అండ్ దెర్ ఇస్ నో అప్పీల్. అలాగే ఈ ఉమెన్స్ డే సందర్భంగా చాలా మంది మహిళలు కూడా ఎక్సైజ్ కేసుల్లో కూడా చాలా మంది వాళ్ళు కూడా కేసులు తీసేసి హ్యాపీగా వెళ్ళిపోయారు. అలానే అందరూ ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. అలానే ఈ లోక్ అదాలత్ని ఇంకా జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. మీరు కేసులు దూర ప్రాంతాలు జంగారెడ్డిగూడెంలో లేకుండా దూర ప్రాంతాల్లో ఉన్నా సరే త్రూ ఆన్లైన్, వాట్సాప్, అదర్ మోడ్ ఆఫ్ వీడియో కాన్ఫరెన్స్లో మీరు అపేర్ అవ్వచ్చు. మీ కేసులని ఒక 1 రూపీకి ఖర్చు లేకుండా కూడా మీరు సెటిల్ చేసుకోవచ్చు. జస్ట్ యూ మే రింగ్ టు ది MLSA, యువర్ కేసెస్ విల్ బి సాల్వ్. థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలైన రావురి కృష్ణ, కోటగిరి ప్రమీల ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీలు, వివిధ సంస్థలు, విభాగాలకు చెందిన సుమారు 50 మంది మహిళలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూటికుంట రాము, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, దాసరి శేషు, అల్లూరి రామకృష్ణ, అడ్వకేట్ మారిశెట్టి సత్యనారాయణ, చేను ప్రసాద్, పవడం సౌభాగ్యవతి, పీచుపాటి వరలక్ష్మి, గొల్లపూడి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ టీడీపీ నాయకురాలు మారిశెట్టి బాలచిట్టమ్మ మాట్లాడారు. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు మహిళల కోసం స్వర్గీయ ఎన్టీఆర్ చేసిన సేవలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆడపడుచుల కోసం చేస్తున్న పలు కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
ఆమె ద్వారా మనందరం ఈ అంతర్జాతీయ గౌరవాన్ని దినోత్సవంగా జరుపుకోవడానికి మనకు అదృష్టం దక్కిందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రతి మహిళ కూడా గృహిణిగా ఎన్నో పాత్రలు పోషిస్తారు. ఇప్పుడు అంతేందుకు మనం ఇప్పుడు ఈ మీటింగ్ వచ్చాం, ఇంటికి ఎన్ని సవరించుకుని వస్తాం, మగవాళ్ళకి టిఫిన్ పెట్టాలి, వాళ్ళకి ఏది కావాలని చేయాలి, మనం పూజ చేసుకుంటాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇక ఇదే విధంగా మన తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాకుండా ముఖ్యంగా మహిళల ఆత్మగౌరవాన్ని నింపడానికి ఎన్నో రకాలుగా ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు చెప్పడం జరిగింది. చెప్పినవే కాకుండా ఆయన పార్టీ రాగానే స్త్రీలకు పురుషులతో పాటు సమాన ఆస్తి ఇవ్వడం, మహిళ పద్మావతి తిరుపతిలో పద్మావతి మహిళ విద్యాలయం పెట్టడం, అంతేకాకుండా ఆనాడు అసెంబ్లీలో 33% మహిళలకు 5 మంది పదవులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థలో 33% మహిళలకు ఇచ్చి అప్పట్లో మహిళలు 33% స్థానిక సంస్థల్లో గెలవగానే ఎక్కడ చూసినా మన మహిళలే ఉండేవాడు. అలాగే అనేక రకాల్లో మనం ముందుకు తీసుకురావడానికి మన ఎన్టీ రామారావు గారు, మన అన్న ఎన్టీ రామారావు గారు ఎంతో సహకరించి మన ముందుకు తీసుకొచ్చారు. అప్పటివరకు చాలా మంది మహిళలు తప్పుచాట్లే ఉండేవాడు. అసలు రాజకీయాలన్నీ బయటకు వచ్చిన సీజన్లు ఎక్కడా లేవు, ఒకటిద్దరు తప్ప. అలాంటిది మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాక ప్రతి మహిళ వారు కృషి చేస్తూ వారు ఇచ్చిన పథకాలన్నీ స్వీకరిస్తూ మనం కూడా దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు పొందేలా మన అన్నగారు ఎంతో పొరపాటు చేశారు. మరియు అదే పట్ల నడుస్తూ మన చంద్రబాబు గారు మహిళలకు డ్వాక్రా స్కీములు పెట్టడం, స్త్రీనిధి, చంద్రన్న పథకాలు ఎన్నో పెట్టడం, అది కాకుండా మరి కొత్తగా కూడా మన చంద్రబాబు గారు 50 లక్షల మందికి 1 నుంచి 12వ తరగతి చదివిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంవత్సరానికి 15 లక్షలు వేసే పథకం ఒకటి తీసుకొచ్చారు. జంగారెడ్డిగూడెం చైతన్య క్యాంపస్ నందు సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని మహిళల సౌకర్యార్థం మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరానికి భారీ స్థాయిలో స్పందన లభించింది. స్కూల్లో ఉండే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పలువురు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వివిధ విభాగాలకు చెందిన వైద్యులు వైద్య సేవలు అందజేశారు. పలువురికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్థోపెడిక్ వైద్యులు అత్తిలి పోసేశ్వరరావు, ప్రసూతి స్త్రీ వైద్య నిపుణులు బండారు శ్రీలత, పీడియాట్రిక్ విభాగానికి చెందిన వైద్యులు కె నీరజ్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ లక్ష్మీదుర్గలు వైద్య పరీక్షలు చేశారు. చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ డి శ్రీనివాసరావు, ఏవో కె శ్రీనివాసులు సహకరించారు. ఈ ఏడాది సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చినట్లు, వివిధ రుగ్మతలతో బాధపడేవారు తమ హాస్పిటల్ ద్వారా ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి, అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు అండి. దీని సందర్భంగా ఏంటంటే స్త్రీలకి సంబంధించిన వాళ్ళకి వచ్చే ఇబ్బందులు అనే వాళ్ళకి వచ్చే అవగాహన ఇవ్వడం గురించి ఒక మెగా మెడికల్ క్యాంప్ అనేది శ్రీ చైతన్య టెక్నో స్కూల్ దగ్గర మనం క్యాంప్ పెట్టామండి. క్యాంప్ తనంతరం ఏంటంటే వాళ్ళతో వచ్చే జస్ట్ ఇంటరాక్షన్ అయ్యి మా గైనకాలజిస్ట్ మేడం డాక్టర్ బండారి శ్రీలత గారు, సో వాళ్ళందరికీ ఏంటంటే ఈ కామన్గా స్త్రీలకు వచ్చే ఇబ్బందుల గురించి, సో వాళ్ళకి దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ఎప్పుడు హాస్పిటల్లో చూపించుకోవాలి, సో ఇంటికాడ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి సో వాళ్ళ సమస్యలు చెప్పి వాళ్ళకి సొల్యూషన్స్ ఎట్లా మనం జాగ్రత్తలు తీసుకోవాలని సో అది కూడా ప్లాన్ చేశామండి. సో ఇంకొకటి ఏంటంటే సో హ్యాపీ టు అనౌన్స్ ఏంటంటే మాకు కూడా ఆరోగ్యశ్రీ మన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ వచ్చేసిందండి. సో మనం అన్ని విభాగాల్లోని లైక్ జనరల్ సర్జరీ, ఆర్థో, పీడియాట్రిక్, గైనిక్, న్యూరాలజీ అన్నింటిలోని మీరు అన్నీ మనం ఉపయోగించుకోవచ్చండి మన హాస్పిటల్కి వచ్చి. సో సాయిదుర్గ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చి మీ ఇబ్బందుల్ని ఆరోగ్యశ్రీలో ఉచితంగా చేయించుకోవాలని కోరుకుంటున్నాను. పిల్లల బాల్యాన్ని వసతి గృహాల్లో బందీ చేయడం సమంజసం కాదని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా వెలగాలంటే 10 ఏళ్ల వరకు కుటుంబంతోనే వారు ఉండాలని ప్రముఖ సామాజికవేత్త, చార్టర్డ్ అకౌంటెంట్, రొటేరియన్ దాకరపు కృష్ణ పేర్కొన్నారు. బాల్యం బరువా అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం శనివారం నాడు కృష్ణ ఆధ్వర్యంలో ఇక్కడి రోటరీ కమ్యూనిటీ హాల్లో జరిగింది. పట్టణానికి చెందిన పలు రాజకీయ పార్టీల నాయకులు, విద్యావేత్తలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, జర్నలిస్ట్, స్వచ్ఛంద సంస్థల సభ్యులు హాజరై తమ
అభిప్రాయాలు తెలియజేశారు. 10 ఏళ్లలోపు వయసు కలిగిన పిల్లలను హాస్టళ్లలో ఉంచి చదివించడం మూలంగా వారి బాల్యానికి దూరం అయ్యి నిర్బంధ విద్య నేర్చుకున్నట్లు అనుభూతి చెందుతున్నారని పలువురు అభిప్రాయపడ్డారు. తప్పనిసరిగా వారు హాస్టల్లోనే ఉండి చదువు కొనసాగించాలని అనే పరిస్థితి ఉంటే విద్యాశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని, ఈ మేరకు ప్రభుత్వం జీవో ఇవ్వాలని ఈ సందర్భంగా సమావేశంలో కృష్ణ ప్రతిపాదించగా పలువురు అభిప్రాయాలను సమర్థించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ బలోపేతం కావాలి అంటే, భావి పౌరులైన పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి అంటే 10 ఏళ్ల వయసు వరకు తల్లిదండ్రులతోనే ఉండాలని పేర్కొన్నారు. పూర్వం గురుకుల వ్యవస్థ కూడా దాదాపు ఇదే రీతిలో ఉండేదని, పిల్లలు కోరుకున్న విద్య నేర్పించడం తప్పనిసరిగా చేయటం మంచిదని అన్నారు. చిన్న వయసులో వారిని కుటుంబ అనుబంధాలకు దూరంగా ఉంచితే వారు తరువాత తల్లిదండ్రులు, ఇతర బంధువుల ప్రేమ అనురాగాలకు దూరమై తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో పెట్టడానికి వెనుకాడటం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో దాకారపు కృష్ణ దగ్గర ఇక్కడ మొదలైన ఈ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా వెళ్లాలని, మేధావులు, ప్రజాప్రతినిధులు కూడా ఈ అంశంపై ఆలోచన చేయాలని పలువురు సూచించారు. కాగా తన ప్రతిపాదనకు పలువురు ప్రముఖులు, పెద్దలు సంఘీభావం తెలిపారని కృష్ణ తెలిపారు. విశాఖపట్నం, తిరుపతి, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి సమావేశాలు పెడదాం అని ప్రతిపాదనలు అందాయని పేర్కొన్నారు. అందరితో సంప్రదించి కార్యాచరణ రూపొందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ అలుగు ఆనంద్ శేఖర్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, బీజేపీ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ నేత రామకృష్ణ, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, సామాజికవేత్త కనుపర్తి ధనకుమార్, మానవతా కన్వీనర్ త్రిపుర రమేష్, సినీ డైరెక్టర్ బి ప్రసాద్ రాజు, సీనియర్ జర్నలిస్టులు కెవి రమణారావు, కెఎస్ శంకర్రావు తదితర వామపక్ష నేతలు హాజరయ్యారు. టౌన్లు కూడా పాకుతూ ఈ యొక్క సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతుంది. ఏదైతే మనం తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాల్సినటువంటి బాధ్యత పిల్లలది, వాళ్ళని వృద్ధాశ్రమంలో చేర్చడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా హైకోర్టులు చెప్పినాయి, చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు దీని మీద పనిచేస్తున్నాయి. సో అంతవరకు దాన్ని ఆహ్వానించదగ్గటువంటి పరిణామం, దాన్ని మనందరం కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ కోర్టులు కానీ, లేదంటే మీడియా కానీ, స్వచ్ఛందంగా పనిచేసేటటువంటి సామాజికవేత్తలు కానీ, మరి అక్కడ పెద్దల విషయంలో ఏదైతే వృద్ధాశ్రమాల్లో జాయిన్ చేయకూడదు అని మనందరం కూడా ముక్తఖండంతో చెప్పే వ్యక్తులు, విద్యార్థి సంఘాలతో సహా 10 సంవత్సరాల్లో పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేయకూడదు, తల్లిదండ్రుల నుండి కూడా మీరు హాస్టల్లో ఎందుకు పెడుతున్నారని చెప్పేసి మనం ఎందుకు ప్రశ్నించట్లేదు. వృద్ధాప్యంలో వాళ్ళకి మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా లేకపోయినా మానసికంగా ఉంటారు. వాళ్ళకి అన్యాయం జరిగితే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఈరోజు చూస్తున్నాం మనం ఆర్డీఓ కోర్టులో, కలెక్టర్ కోర్టులో చాలా కేసులు నడుస్తుంది. తల్లిదండ్రులు వేసేటటువంటి కేసులు, హైకోర్టులో కూడా కేసులు నడుస్తుంది. మమ్మల్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళకి ప్రశ్నించేటటువంటి మానసికంగా, శారీరకంగా కొంతమంది రిపేర్ అయినప్పటికీ కూడా వాళ్ళ విషయంలో అన్యాయం జరుగుతుంది. మరి చిన్నపిల్లల విషయంలో, 10 సంవత్సరాల్లో పిల్లల విషయంలో వాళ్ళు మానసికంగా దృఢంగా ఉండరు, శారీరకంగా దృఢంగా ఉండరు. మరి వాళ్ళకి జరిగే అన్యాయాన్ని ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు, ఎవరితో చెప్పుకుంటారు, ఎవరితో చెప్పాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా తెలియనటువంటి వయసులో ఈ రోజున దేశవ్యాప్తంగా, ఇది ఏదో జంగారెడ్డిగూడెమో లేదంటే ఆంధ్ర రాష్ట్రమో వేరే రాష్ట్రాలకు సంబంధించిన సమస్య కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. దేశవ్యాప్తంగా కొన్ని లక్షల మంది పిల్లలు హాస్టల్లో మగ్గిపోతున్నారు. తెలిసి తెలియని వయసులో తల్లిదండ్రులు వాళ్ళని అక్కడ ఎందుకు ఉంచారో తెలియదు, దేనికోసం అనేది అర్థం కాదు. కనీసం స్నానం చేయడం రాదు, బట్టలు వేసుకోవడం రాదు, భోజనం చేయడం కూడా రాదు. అలాంటి వయసులో పిల్లల్ని హాస్టల్లో ఉంచేటటువంటి సంస్కృతిని మనం ఎందుకు ఖండించకూడదు? మనలాంటి మేధావులు, సామాజికవేత్తలు, మీడియా వాళ్ళు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు ఎందుకు మాట్లాడరు? ఎందుకు దీని మీద మనం అవేర్నెస్ తీసుకొచ్చి దీని మీద మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాల లోపు పిల్లల్ని హాస్టల్లో పెట్టాలి అంటే కనుక ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్ నుంచి ఎన్ఓసి తీసుకున్నాక మాత్రమే హాస్టల్లో జాయిన్ చేసుకోవాలనేది జీవో ఎందుకు తీసుకురాలేము మనం? దీని మీద రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కలిసేటటువంటి కార్యాచరణ ఉంటుంది. దీని మీద అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా బిల్లు కూడా ఇదే చేసేము. నిజంగా తల్లిదండ్రులు, తల్లి లేదా తండ్రి లేడు, లేదంటే ఉండి కూడా పోషించేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని నిజంగా అనుకుంటే దానికి ఒక ఎన్ఓసి సిస్టమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే మన దేశంలో రాజ్యాంగం ద్వారా అనేక ఎన్ఓసీలు పుట్టుకొచ్చింది, ప్రతి డిపార్ట్మెంట్లోనూ ఉన్నాయి నో అబ్జెక్షన్స్. దీనికి కూడా ఎందుకు పెట్టకూడదు? నిజంగా పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసుకోవాలంటే సంబంధిత ఎంఈఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళని అటాచ్ చేస్తూ వాళ్ళ ద్వారా ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని హాస్టల్లో జాయిన్ చేసుకునే చట్టాన్ని మనం తీసుకురావాలి. దీనికోసం అధ్యయనం చేయాలి. అసలు జిల్లా వ్యాప్తంగా ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి, అనుమతి ఉన్న హాస్టల్స్ ఎన్ని, అనుమతి లేని హాస్టల్స్ ఎన్ని, ఆ హాస్టల్లో 10 సంవత్సరాల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు,
ఒక జిల్లాలో ఎంతమంది ఉన్నారు, మొత్తం రాష్ట్రం మొత్తం ఎంతమంది ఉన్నారు, ఎలాంటి అధ్యయనం కావాలి, దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక జంగారెడ్డిగూడెంలో చేస్తే సరిపోదు. జంగారెడ్డిగూడెం మండలం గురవేగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులే వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించే అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 1,05,459 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. ఆలయం వద్ద అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. వేసవి తీవ్రత నేపథ్యంలో నీటి కొరతను అధిగమించడానికి వీలుగా చేపల చెరువులకు నీటిని విడుదల చేసి ఆదుకోవాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు రైతులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ను శనివారం కలిసిన రైతులు వినతి పత్రం అందజేశారు. నీటి కొరత కారణంగా జిల్లాలో చేపలు సాగు చేస్తున్న తాము ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని రైతులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. చేపల చెరువుల్లో తగిన స్థాయిలో నీటి నిల్వ లేకపోతే ఉత్పత్తి గణనీయంగా పడిపోవడానికి అవకాశం ఉందని ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం జిల్లాలో తాగునీటి అవసరాల కోసం సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు ప్రభుత్వం నీటిని విడుదల చేస్తుందని, వరి రైతుల అవసరాలు తాగునీటి అవసరాలను తీర్చిన తరువాత చేపల చెరువులకు సరిపడ నీటిని విడుదల చేయాలని రైతులు ఎంపీకి విన్నవించారు. ప్రస్తుతం నీటి కొరత సమస్య తీవ్రంగా ఉన్నందున చేపలు సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు అధిగమించేలా నీటిని విడుదల చేయాలని ఎంపీ మహేష్ కుమార్ ను అభ్యర్థించారు. తక్షణమే స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ నీటిని విడుదల చేసి రైతుల అవసరాలు తీర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏలూరులో జిల్లా హెడ్ క్వార్టర్ నందు మహిళా డార్మెటరీ నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ల్యాండ్ నిధులైన 64,80,000 రూపాయలు వెచ్చించి డార్మెటరీ నిర్వహించనున్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డిలు పాల్గొన్నారు. తొలుత జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు, ఏలూరు ఎస్పీ డి శ్రవణ్ కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఆర్ఐ పవన్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్ నాగేశ్వరరావు, రమేష్ బాబు, ప్రజాప్రతినిధులు, ఇతర అధికార ప్రముఖులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో కూడా ముఖ్యంగా ఉమెన్ కానిస్టేబుల్స్ కానీ వాళ్ళందరూ పోలీస్ స్టేషన్స్ లో అంతేకాకుండా ప్రతి పోలీస్ స్టేషన్ ఉమెన్ హెల్ప్ డెస్క్ పోలీస్ స్టేషన్ లో ఉమెన్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా ఉమెన్ హాస్టల్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రైవేట్ హాస్టల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ అన్నిటి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎటువంటి సెక్యూరిటీ మెజర్స్ సీసీ కెమెరాస్ కానీ, వాచ్మెన్ కానీ, కాంపౌండ్ వాళ్ళు కానీ ఇతర సెక్యూరిటీ మెజర్స్ అన్ని కూడా ఎన్లిస్ట్ చేసి అప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చర్యలు చేస్తున్నాం. అంతేకాకుండా రేంజ్ లోని 6 జిల్లాలో కూడా ఈ మహిళా రక్షణ శక్తి అవేర్నెస్ ఏర్పాటు చేసి చిన్నపిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సోషల్ మీడియా అవేర్నెస్ కండక్ట్ చేయడం, టోల్ ఫ్రీ నంబర్ ఏదైనా కేసెస్ రిజిస్టర్ అయితే వాటిని వెంటనే ఇన్వెస్టిగేట్ చేసి త్వరగా చేసి బ్యారెక్స్ ని ఎమ్మెల్యే ఎంపీ ల్యాక్స్ ఎంపీ గారు 64 lakhs తోటి శాంక్షన్ చేయడం జరిగింది. దానికి బాగా కంప్లీట్ చేసి శాంతి భద్రతల పర్యవేక్షణ ఉమెన్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వీళ్ళందరికీ చాలా దూర ప్రాంతం నుంచి ఏలూరులో డ్యూటీ చేయడానికి వస్తారు. ఈ బందోబస్తారు వాళ్ళందరికీ ఈ వసతి సౌకర్యంగా బ్యారెక్ అనేది ఉంటుంది. ఆ బ్యారెక్ ద్వారా మహిళలకి ఇంకా వాళ్ళు మంచిగా రక్షణ చర్యలు చేపట్టడానికి అవకాశం కల్పించింది. అంటే ఈ కార్యక్రమానికి మూల కారణంగా తన ఎంపీ ల్యాక్స్ నుంచి పోలీస్ కి ఎంతో మంచి చేకూర్చే ఈ బహుశా సహకరించిన ఎంపీ గారికి, తర్వాత ఈ ప్రోగ్రామ్ కి డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి
జంగారెడ్డిగూడెం పద్మ థియేటర్ నందు సూపర్ స్టార్ మహేష్ బాబు వెంకటేష్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు శుక్రవారం రిలీజ్ అయింది. 4 షోలతో దిగ్విజయంగా కొనసాగింది. సాయంత్రం 6 గంటలకు ఎస్ఎస్ఎంబి మాస్ ఫ్యాన్స్ జంగారెడ్డిగూడెం యూత్ కేఎంజీ యూత్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్ భారీగా తరలి వచ్చారు. కటౌట్లకు పాలాభిషేకాలతో డాన్స్ చేస్తూ థియేటర్లో హడావుడి చేశారు. కేక్ కటింగ్ చేశారు. భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. తెలియజేస్తున్న కామన్ ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. సేవ్ ద నేచర్, సేవ్ ద ఎర్త్. ఏపీ ఎకోసర్వ్ జంగారెడ్డిగూడెం. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారా? అయితే పర్యావరణానికి, పశువులకు, మన ఆరోగ్యానికి ఎంతో హాని చేస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కంపోస్టబుల్ కవర్లను కేవలం 180 రోజుల్లో సహజంగా భూమిలో కలిసిపోయే విధంగా తయారు చేయుచున్నది. ఈ బయోడిగ్రేడబుల్ కవర్లు వాడటం వల్ల భావితరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించిన వారమవుతాం. ఏపీ ఎకోసర్వ్ సంస్థ అతి తక్కువ పెట్టుబడులతో వ్యాపార అవకాశాలను కల్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీలర్షిప్స్ అందజేస్తున్నాం. మా వద్ద అన్ని సైజుల్లో కస్టమర్లకు కావలసిన విధంగా తయారు చేయబడును. క్యారీ బ్యాగ్స్, నర్సరీ బ్యాగ్స్, టెక్స్టైల్ బ్యాగ్స్, గార్బేజ్ బ్యాగ్స్, బయోహజార్డ్ బ్యాగ్స్, బటర్ పేపర్స్ వంటివి ఆర్డర్ పై తయారు చేసి ఇవ్వబడును. ఏపీ ఎకోసర్వ్ బయోడిగ్రేడబుల్ కవర్లను వాడదాం, పర్యావరణాన్ని కాపాడుదాం. వ్యాపారం ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు. ఏపీ ఎకోసర్వ్ ప్రొప్రైటర్ రవిశంకర్ కరెళ్ళ ఎంటెక్. మా అడ్రస్ నవభారత్ పామాయిల్ ఫ్యాక్టరీ ప్రక్కన, శ్రీనివాసపురం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్స్ 7660079800 అండ్ 9440389800. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో జాబిల్లి హాస్పిటల్ సమీపంలో మున్నీసాపై దాడి చేసి బంగారం అపహరించుకుపోయిన వారిలో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి గాజులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నట్లు తెలియజేశారు. దొంగతనం జరిగిన 2 రోజుల్లోనే ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న పోలీస్ సిబ్బందిని డీఎస్పీ రవిచంద్ర కొనియాడారు. మనకి జంగారెడ్డిగూడెం పట్టణంలో ఈ నెల 4వ తేదీన ఒక వృద్ధ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో 3 వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి ఆవిడ దగ్గర ఉన్నటువంటి మెడలోని హారం ఒకటి, అలాగే చేతికి ఉన్నటువంటి ఒక 3 గాజులు దొంగతనం చేయడం జరిగింది. ఈ గాజులు ఇవి లాక్కునే క్రమంలో ఆ చేతికి కూడా, ఆ ముసలావిడ చేతికి కూడా తీవ్ర గాయం కలగజేయడం కూడా జరిగింది. తర్వాత వీళ్ళు పారిపోయారు. తర్వాత వెంటనే వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగానే ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ కూడా టీము ఈ కేసులో దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో మనకి ప్రధానంగా సీసీ కెమెరాల ద్వారాను, కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారాను ముద్దాయిల యొక్క ఆచూకీని కనుగొనడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 3 ముద్దాయిలు పార్టిసిపేట్ చేశారు. అందులో గుత్తా సీన్ అనే అతను బుట్టాయిగూడెం కృష్ణాపురంలో ఉంటూ జంగారెడ్డిగూడెంలో టెంపరీగా నివాసం ఏర్పరచుకుని మట్టి పనులు చేస్తూ ఉంటాడు. అలాగే షేక్ ఫహీం అనే అతను జంగారెడ్డిగూడెంలోనే ఉంటూ ఈ చికెన్ కొట్లో పనిచేస్తూ ఉంటాడు. అట్లాగే ఇంకొక అతను షరీఫ్ అని హైదరాబాద్
వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి మూడో వ్యక్తి. వీళ్ళు ముగ్గురు కూడా చిన్న చిన్న పనులు, అతను హోటల్ దుకాణంలో వంట మాస్టర్ గా పనిచేసేవాడు. ఈ ముగ్గురు కూడా కలిసి మందు తాగే క్రమంలో స్నేహితులయ్యి, ఇందులో ఈ ఫహీం అనే వ్యక్తి క్రికెట్ ఆడటానికి పిరమిడ్ వైపు ఉన్న గ్రౌండ్ లో వెళ్లే క్రమంలో దారిలో ఉన్నటువంటి ముసలమ్మ ఒంటరిగా నగలు వేసుకుని ఉండటం ఇది గమనించి వీళ్ళతో డిస్కస్ చేసి దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళని వెంటనే ఈ సాంకేతిక పద్ధతుల్లో వీళ్ళిద్దరిని కూడా, ఇందులో ఫహీం, గుత్తాసీను ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ వద్ద నుంచి ఆమె దగ్గర దొంగిలించినటువంటి 3 బంగారు గాసులు కూడా రికవరీ చేయడం జరిగింది. అట్లాగే ఇందులో షరీఫ్ అనే అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉందండి. 3వ అతన్ని అరెస్ట్ చేసి ఇంకొక చైన్ ఒకటి రికవర్ చేయాల్సి. గతంలో 2011-12 ప్రాంతంలోనే జీలుగుమిల్లి, అశ్వారావుపేట ఈ ప్రాంతంలో ఇలా దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి. అలాగే మన బుట్టాయిగూడెంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఈ శ్రీను అనే అతని మీద. అలాగే ఫహీం అనే అతని మీద జంగారెడ్డిగూడెం, లక్వరం పోలీస్ స్టేషన్లో ఈ పేకాట కేసులు, అలాగే దొంగతనం కేసులు కూడా ఇతని మీద ఉన్నాయి. అలాగే 3వ వ్యక్తి, ఇప్పుడు పరారీలో ఉన్న వ్యక్తి షరీఫ్ అనే అతని మీద కూడా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో అతని మీద దొంగతనం కేసులు ఉన్నాయి. జిలుగుమిల్లి మండలం తలుపుగూడెంలో వేంచేసి ఉన్న భూలక్ష్మి అమ్మవారిని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జట్టి గురునాథరావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండిత పురోహితులు వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. అమ్మవారి వస్త్రాలతో జట్టి గురునాథరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తరతరాలుగా భూలక్ష్మి అమ్మవారి జాతర నిర్వహించడంపై హర్షం వ్యక్తం చేశారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని తెలిపారు. భూలక్ష్మీ దేవతానికి ఆశీస్సు ద్వారా సకలకాల దిగ్విజయ ప్రాప్తిరస్తు, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఇళ్ల వద్ద వ్యాపార వాణిజ్య కూడలిలో విధిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర కోరారు. సీసీ కెమెరాల కారణంగా దొంగతనాలను నివారించే అవకాశం ఉంటుందని అన్నారు. సాధ్యమైనంత వరకు ఆయా ప్రాంతాలకు సీసీ కెమెరాలు రక్షణ వలయంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. మన ఇండ్లలో నివాసం ఉంటా ఉన్నారు. వీరందరి యొక్క క్షేమం దృష్ట్యా, వీరి యొక్క భద్రత దృష్ట్యా వీరందరికి కూడా తగిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయడం అయింది. మనకి ఏదన్నా నేరం జరిగినప్పుడు ఆ నేరాన్ని ఛేదంలో సీసీ కెమెరాలు అనేది బాగా ఉపయోగపడతాయి. అలాగే మనం కనుక సీసీ కెమెరా నిఘాలో ఉన్నామని చెప్పే విషయం బయట కనిపించే విధంగా కెమెరా ఉంటే మన దగ్గర నేరం జరిగేదానికి కూడా ఆస్కారం ఉండదు. ఎవరైనా సరే నేరం చేయాలంటే కూడా భయపడతారు. కాబట్టి ఇది ఖర్చు ఎక్కువ కాదు, ఒక 5,000 10,000 లోపే మనకి ఈ ఖర్చు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ ఇల్లు వృద్ధులు, మహిళలు అనే కాకుండా ప్రతి ఒక్క ఇంటి యజమాని కూడా ఆలోచించుకొని ఈ సీసీ కెమెరా యొక్క నిఘా భద్రత ఏర్పాటు చేసుకోవాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. జిలుగుమిల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ సీనియర్ పాత్రికేయులు పాలడుగుల రామకృష్ణ ఆధ్వర్యంలో మహిళల సమాజంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి వారిని శాల్వాతో సత్కరించారు. మహిళలు తమ హక్కులను సాధించి సమాజంలో ప్రగతి సాధించడానికి ఏవైనా అడ్డంకులు లేని విధంగా ముందుకు సాగాలని కోరారు. మహిళా సాధికారతపై స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గాయత్రి మాట్లాడుతూ స్త్రీలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, వారి సంకల్పం, పోరాటం, విజయంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తమ అనుభవాలను పంచుకుంటూ సమాజంలో తమ పాత్రను మరింత మెరుగుపరిచే దిశగా కృషి చేయాలని ప్రకటించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. ఇలాగే మా పిహెచ్సి జీలుమిల్లి ఏలూరు జిల్లాలో మీడియా వారు కూడా మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేశారు. దానికోసం మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ఏలూరు జిల్లాలో మనం చూసుకుంటే, ముఖ్యంగా మన జిల్లాలో చూసుకున్నట్టయితే అన్ని రంగాల్లోనూ మహిళలే ముందున్నారు. మన కలెక్టర్ మేడం కానివ్వండి, జాయింట్ కలెక్టర్ మేడం కానివ్వండి, డిఎంహెచ్ మేడం కానివ్వండి, ఎంపీడీఓ గారు కానివ్వండి, అలాగే మన పిహెచ్సిలో ప్రతి ఒక్కరు కూడా మహిళలే అన్ని రంగాల్లోనూ ముందున్నారు. దీనికి గల కారణం ఫ్యామిలీలో ఎంతైతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందో అదేవిధంగా సొసైటీ కూడా ప్రతి ఒక్క మహిళకి ఇలానే సపోర్ట్ ఇస్తూ ఎంపవర్ చేస్తూ ప్రతి ఒక్క రంగాల్లోనూ వాళ్ళు ఫ్లరిష్ అయ్యేలాగా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరికి, మన కంట్రీలో ప్రతి ఒక్కరికి ఉంటుందండి. సో మహిళల దినోత్సవం సందర్భంగా మా పిహెచ్సిలో ఉన్న ప్రతి ఒక్క మహిళా స్టాఫ్ అందరికి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్ డే విషెస్ అన్నది తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ హాల్ నందు మహిళా న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు ఎం శ్రీనివాసరావు, విత్తనాల రాజు, సుగుణ కుమారి, జీసీహెచ్ రాంబాబు, పివి కృష్ణారెడ్డి, లతా కుమారి, సాయి కుమారి, పద్మిని, బిందువులు పాల్గొన్నారు. జనరల్ సెక్రటరీ విత్తనాల రాజు మాట్లాడుతూ మహిళా సాధికారత సాధించాలంటే మహిళలకు ప్రాధాన్యత అనేది కుటుంబ స్థాయి నుంచే ప్రారంభమవ్వాలని, కుటుంబంలోనే ఆడపిల్లలను కూడా మగపిల్లలతో సమానంగా చూడాలని పేర్కొన్నారు. ఈ మహిళా సాధికారతని సాధించడానికి అనేక మంది స్త్రీలు తమ జీవితాలను పణంగా పెట్టి ప్రస్తుత పరిస్థితికి నాంది పలికారని పేర్కొన్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా మన బార్ అసోసియేషన్ మహిళా సభ్యులందరికీ, అలాగే స్టాఫ్ కి, ప్రపంచ మహిళా మనందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అయితే మహిళా సాధికారత సాధించడానికి చాలా కాలం పట్టింది. మన దేశంలో ఏంటంటే పితృస్వామ్య కుటుంబం, పురుషాధిక్య సమాజం కలిగి ఉన్న సమాజంలో మహిళలు అనేవాళ్ళు పురుషులతో సమానంగా హక్కులు సాధించడానికి చేసిన కృషి అనేది చాలా అభినందనీయమని చెప్పుకోవచ్చు. పురుషాధిక్యం కలిగిన భారతదేశ సమాజంలో మహిళలు కూడా ముందుకొచ్చి పురుషులతో సమానంగా అన్ని పనులను, అన్ని రంగాల్లో కూడా రాణించడం జరుగుతుంది. ఇంతటి ఘనత మన దేశంలో సాధించడం జరిగింది. ఈ ప్రజాస్వామ్య దేశంలో హక్కులు అనేవి పురుషుల కంటే ఎక్కువగాను, పురుషులతో సమానంగాను మహిళలకు కల్పించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి మహిళ కూడా తమ యొక్క హక్కులను గుర్తించి ఆ హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి రాజ్యాంగం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛను అనుభవించవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ అంగన్వాడీ సెంటర్ నందు 4 గర్భిణీ మహిళలకు శ్రీమంతం, 2 చిన్నారులకు అన్నప్రసన్న కార్యక్రమం ఏర్పాటు చేశారు. 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ, మేరీ సుశీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సెంటర్ సూపర్వైజర్ లక్ష్మి, బేబీ రత్నం టీచర్ అధ్యక్షతన గర్భిణీ స్త్రీలకు సీమంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు పీచుపాటి రామలక్ష్మి, కౌన్సిలర్ కనుమూరి లావణ్య, జనసేన పార్టీ వీర మహిళ దెందుకూరి రాజీ, షేక్ హసీనా, సిపిఎం అధ్యక్షురాలు సుభాష్నిలు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమంతం చేయడం, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా జయమాధవి, సత్య, నందిని, స్కూల్ యాజమాన్యం మణి, ఇందిర, కాసగాని రామారావు, మద్దిపాటి శ్రీను, ప్రగడ సత్యబాబు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఈ శ్రీమంత కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క శ్రేయభిలాష్కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మా ఇందిరానగర్ కాలనీ 4వ వార్డు అంటేనే ఒక మధ్యతరగతి కుటుంబీకులు ఉండే ఒక వ్యవస్థ, ఒక ఏరియా. ఈ ఏరియాకి సంబంధించి ఈ చిన్న శ్రీమంతం అన్న కార్యక్రమం చిన్న కార్యక్రమం అవ్వచ్చు, కానీ వాళ్ళ కుటుంబంలో ఒక చిన్న ఆనందాన్ని నింపించాలని మా అందరి శ్రేయభిలాషుల సలహాతోటి, సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం 4 గర్భిణీ స్త్రీలకి శ్రీమంతం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 2 పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సాగించిన టీచర్ గారికి, మన సూపర్వైజర్ గారికి, ఇక్కడికి వచ్చిన శ్రేయభిలాషులు అందరికీ కూడా పేరున కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. హ్యాపీ ఉమెన్స్ డే. ముఖ్యంగా ఈరోజు మరి మా వాటి కోర్సులో అయినటువంటి వలవల తాతాజీ గారు ఈరోజు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అలాగే ఆరోగ్యం వచ్చిన వ్యక్తులు కూడా అన్నప్రసన్న చేయడం జరిగింది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఆయన నగరంలో ఆయన కౌన్సిలర్ అయిన దగ్గర నుండి ఇప్పటివరకు ఏ కార్యక్రమం అయినా ఆయనే ముందుకు ఎవరో చేయాలని వేరే వాళ్ళ వైపు చూడకుండా ఆయన బాధ్యత తీసుకొని మమ్మల్ని అందరినీ చేసి ఈ కార్యక్రమం చేయడం అనేది ఎంతో మంచి కార్యక్రమానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమానికి మేము ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం అటెండ్ అవుతున్నాము. మహిళా దినోత్సవాన్ని అలాగే శ్రీమంతాలు చేస్తున్నాము. ఇలాగే తాతాజీ గారికి ఇలాగే ఇంకా చాలా చాలా కార్యక్రమాలు చేయాలని నేర్చుకుంటున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ మన ఇందిరానగర్ కాలనీలో చేసిన మహిళలందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఈ రోజున మన మహిళలకి ఇక్కడ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, అలాగే అన్నప్రసన్న చేసుకుంటున్న 2 చిన్నారులకు కూడా మరి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున ఈ మహిళా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్న దినం ఇది. ఈరోజు
ప్రత్యేకంగా మహిళల కోసం మహిళా సాధికారత ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందే విధంగా ఉండాలి అనేది మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాను. అలాగే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని రామాజీ గారిని కోరుకుంటున్నాను. ఆయనకి అన్ని విధాలుగా దేవుడు సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. జిలుగుమిల్లి మండలం బర్రింకలపాడు గ్రామంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్వో ప్లాంటేషన్ ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్, బీజేపీ జిల్లా కార్యదర్శి చాట్రాతి ప్రసాద్, జిలుగుమిల్లి మండల జనసేన అధ్యక్షులు పసుపులెట్టి రాము, టీడీపీ ప్రెసిడెంట్ సుంకవల్లి సాయి, బీజేపీ మండల కార్యదర్శి గుండ్ల రాంబాబు, ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వంక కాంచనమాల, ప్రధాన కార్యదర్శి పులగం సుబ్బారెడ్డి, మేనూరి జనార్దన్ రావు, లక్ష్మయ్య, కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు ఎమ్మెల్యే బాలరాజు గారు ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం మన ప్రాంతానికి మంచి జరగాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలి, ఎవరితోనైనా మాట్లాడాలి, మన వాళ్ళకి మంచి జరిగే విధంగా పని చేయించాలి అని ఆయన ధోరణి బాగా నచ్చింది. నాకు సంతోషకరమైన విషయం. ఆ మీటింగ్లోనే మనకు వాటర్ ప్లాంట్ కావాలి, మనకు వాటర్ ట్యాంకర్ కావాలన్నారు. వెంటనే నేను తప్పకుండా చేద్దామండి అనడం జరిగింది. వాటర్ ప్లాంట్ సాకారం అయింది, వాటర్ ట్యాంకర్ కూడా రెడీ అయింది. రిజిస్ట్రేషన్ పెండింగ్ ఉండటం వల్ల ఈరోజు మనం దాన్ని ఇక్కడ తీసుకురాలేకపోయాం. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేసి త్వరలో మీకు ఆ వాటర్ ట్యాంకర్ కూడా అందజేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా తపన ఫౌండేషన్ గత 17 సంవత్సరాలుగా సేవ చేయడం అలవాటు. దాన్నే మేము పరిపాటుగా మార్చుకుని అనేక ప్రాంతాల్లో అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ భగవంతుడిచ్చిన శక్తి మేరకు మన సమాజానికి తిరిగి ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ చేస్తూ వస్తున్నాం. ఇక్కడ మెచ్చుకోవాల్సింది, మనం గుర్తించాల్సింది ఎమ్మెల్యే గారి చొరవ, ఆయన ఆలోచన. ఇప్పుడే నేను వస్తూ చూస్తున్నా, 40 సంవత్సరాల క్రితం వేసిన రోడ్డుకి ఈ రోజు మహర్దశ పడుతోంది. కారు కూడా వెళ్లే పరిస్థితి లేని ఆ రోడ్డుని ఈ రోజు బ్రహ్మాండంగా దాన్ని తార్ రోడ్డుగా మార్చబోతున్నారు. ఈ విధమైన ఆలోచనలతో మనకి ఎవరెవరు కలిసి వస్తారు. గవర్నమెంట్ కొంతమేరకు చేయగలుగుతుంది, కానీ మిగిలిన దాతలు ఎవరున్నారు, స్వచ్ఛంద సంస్థలు ఎవరున్నారు, అందరితోనూ సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ చక్కగా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయించాలి, అలాగే మన ప్రజలందరికీ మంచి జరగాలి అని వారి ఆలోచన ఏదైతే ఉందో అది అభినందనీయం. తప్పకుండా మా వంతు సహకారం ఎలవేళ మేము అందజేస్తామని, ఈ ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతం డెవలప్ అవ్వాలని అన్ని విధాల ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎత్తు, అలాగే వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు అవనివ్వండి, మహిళా సాధికారత అవనివ్వండి, ఏ విధంగా కొలాబరేట్ అయ్యి మన కార్యక్రమాలు నిర్వహిస్తే సమాజానికి మంచి జరుగుతుందనేది ఆలోచన చేసి ఆ విధంగా తప్పకుండా ముందుకు వెళ్తామని, అన్ని విధాలా కలిసి చక్కగా ఈ ఎన్డీఏ పాలనలో ముఖ్యంగా మన రాష్ట్రం, మన జిల్లా, మన నియోజకవర్గం డెవలప్ అయ్యే విధంగా ముందుకు వెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామ్యం వహించే అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ నీటి అవస్థ ఉంది, అలాగే వర్షాకాలంలో కూడా మురికి నీరు తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని మాకు చాలా ఆప్తులైనటువంటి తపనా చౌదరి గారిని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన వెంటనే మీకు వాటర్ ప్లాంట్ మేము ఇస్తామండి, అక్కడ గిరిజన ప్రాంతాల్లో మాకు డెవలప్మెంట్ చాలా ముఖ్యం, అలాగే వారికి మంచినీరు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఉన్నామని ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఆయన అనేక వేల మందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారు. దాన్ని మేము ఆయన తరఫున తీసుకోవాలని మేము అడగటం జరిగింది. దానికి ఆయన వెంటనే ఈ వాటర్ ప్లాంట్ సంబంధించి అన్ని సామాగ్రిని ఆయన పంపించి వాటర్ ప్లాంట్ని ఇక్కడ పెట్టడం జరిగింది బరింకలపాడు గ్రామంలో. దీనికి సంబంధించి జీలిగిమెల్లి మండలాల్లో ఉన్నటువంటి 12 పంచాయతీలు గ్రామస్తులందరికీ కూడా మేము ఇంటిమేషన్ చేసాం. ఏదైతే వారికి మంచినీరు ఇక్కడ వాటర్ ప్లాంట్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిని ఉపయోగించుకునే విధంగా ఇక్కడ నుంచి వాటర్ తీసుకెళ్ళటం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా తపనా చౌదరి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అడిగిన వెంటనే మాకు ఈ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అలాగే వాటర్ ట్యాంకర్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ వాటర్ ట్యాంక్ కూడా పంపిస్తామని చెప్పారు. ముఖ్యంగా మా పోలవరం నియోజకవర్గంపై మీ ఉన్నటువంటి మీ అభిమానానికి మా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. చాలా ఆనందకరమైన రోజు. ముందుగా తపనా చౌదరి గారికి వారి రాజకీయ పటిమకి పటుత్వానికి కూడా నాకు చాలా తెలుసు. వారితోటి సంబంధం ఉంది. ముఖ్యంగా సర్వీస్ మోటోలో రాజకీయాల్లోకి వచ్చారు. ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చి పదవులు వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆయన సేవ చేసుకుంటూనే ఇవాళ ఎంత స్థాయికి వచ్చారు. మానవ సేవ అనేది ఎప్పుడు అది ఊరికే పోదు.
జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజామునే 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. స్వామికి కానుకలు, మెక్కుబడులు సమర్పించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రత్యేక దర్శనాలు, ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంకు చెందిన దొంతు ప్రవీణ్ అన్నప్రసాద వితరణ చేశారు. ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి ప్రసాదాలు అందజేసి స్వామివారికి వేద ఆశీస్సులతో సన్మానించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రెడ్డి రంగాప్రసాద్, దండు ధనరాజు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 50 మంది మహిళలకు సత్కారం. సుదీర్ఘ ప్రసంగం చేసిన సీనియర్ నేత బాల చిట్టెమ్మ. సాయిదుర్గం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో విజయవంతమైన మహిళా దినోత్సవం. భారీగా పాల్గొన్న మహిళలు, రోగులు. చిన్నారుల బాల్యాన్ని వసతి గృహంలో బందీ చేయడం న్యాయం కాదు. రోటరీ క్లబ్ లో విజయవంతమైన రౌండ్ టేబుల్ సమావేశం. జంగారెడ్డిగూడెంలో ఒంటరి వృద్ధిరాలిపై దాడి చేసి బంగారు చోరీ చేసిన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. జంగారెడ్డిగూడెం లోక్ అదాలత్ లో పలు కేసులకు తీర్పులు చెప్పిన మేజిస్ట్రేట్ కిషోర్ కుమార్, పాల్గొన్న కక్షిదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.